హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోల్డ్స్ ఒక డిఫరెంట్గా ఉండే ఐటమ్ ఒకటి మీకు చూపిస్తాను చూడండి. ఇలాంటి మగవారు ధరించే ఐటమ్స్ చాలా తయారు చేశాను, కానీ ఏంటంటే అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదన్నమాట. అందువల్ల ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ చాలా వరకు పోస్ట్ చేయలేదు. మగవారు వేసుకునేటటువంటి ఒక అద్భుతమైన ముత్యాల కాయలతో చేసినటువంటి దండ అనమాట. ఇవి కంప్లీట్గా హ్యాండ్మేడ్తో చేసిన కాయలు, ముత్యాలు కలిపి మగవారు వేసుకునే విధంగా, పెళ్ళిళ్ళకి సూట్ మీద వేసుకునే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూస్తుంది కూడా మన షాపు రెడీ అయ్యేటప్పుడు తీసిన వీడియో అనమాట. కొంచెం వెనకాల క్లారిటీ లేకపోతే అడ్జస్ట్మెంట్ అవ్వండి. సో ఈ కాయల గురించి, కాయలు ఎలా తయారు చేసాము ఫుల్ వీడియో మీకు చూడండి. చాలా అద్భుతమైనటువంటి డిజైన్ చూడండి. మెల్ల వేసుకుంటే ఎంత క్లియర్గా ఉందో, బాగుంటుంది అన్నమాట. ఏదైనా పార్టీలకు కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు ఇది ఒక రిచ్ లుక్ని ఇస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ముత్యాలు చేతితో చేసినటువంటి కాయలు. ఇలాంటి కాయల గొలుసులు మీరు రెగ్యులర్గానే చూస్తూ ఉంటారు. ఇది ఏంటంటే ముత్యాలకు వచ్చి పైన వచ్చే క్యాపులు ఒక డిఫరెంట్, తర్వాత కాయలు ఉంటాయి కదా, ముచ్చుకి పైన వచ్చినటువంటి కాయ. ఈ దండ పొడుగు వచ్చేసి 36 అంగుళాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మగవాళ్ళు మ్యారేజ్లకి సూట్ మీద చాలామంది వేసుకుంటున్నారు కదా. సో ఆ లెంత్కి సెట్ అయ్యే విధంగా వెనకాల అడ్జస్ట్మెంట్ రింగులు గోల్స్ పెట్టి దీన్ని చేయడం జరిగింది అనమాట. కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఒక డిఫరెంట్గా ఉండేటటువంటి కాయలు అనమాట. ప్రతి ఒక్కరు కూడా రెడీమేడ్లోనే బాగుంటాయి ఇలాంటి మోడల్స్, హ్యాండ్మేడ్లో చేస్తే సరిగ్గా రావు అంటారు. అంతకు మించి తయారు చేశాను అనమాట. ఈ బ్యాక్ చైన్ చూడండి. ఈ బ్యాక్ చైన్ అలా పెట్టి అడ్జస్ట్మెంట్ వచ్చేలాగా 2 కుక్కలు ఇచ్చాం. అంత మంచి మోడల్. కాయలు మీకు దగ్గర నుంచి చూస్తే, అంటే వీడియోలో కొంచెం క్లియర్గా వచ్చేలా చూపిస్తాను, అంత బాగుంటాయి అన్నమాట. ఏదైనా సరే పని వాళ్ళు క్రియేట్ చేయాల్సిందండి. ఏ బంగారు వస్తువు చేయాలన్నా అది వర్కర్ వల్లే అవుద్దండి. ఎంత టెక్నాలజీ వచ్చినా కొంత మిషనరీ చేస్తారు, కానీ కంప్లీట్గా ఇలాంటి ఐటమ్స్ మాన్యువల్గానే క్రియేట్ చేయాలన్నమాట. మాన్యువల్తో చేయకపోతే ఆ రూపులు రావన్నమాట. సో ముత్యాలు ప్లస్ కాయలు అనమాట. దీని కాంబినేషన్ మనం రకరకాలుగా మార్చుకోవచ్చు. 2 ముత్యాలు ఒక కాయ వేసుకోవచ్చు, అదేవిధంగా 2 కాయలు ఒక ముత్యం వేసుకోవచ్చు. ఈ 2 ముత్యాలు పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే తూకం తక్కువ అవుద్ది అనమాట. ఆ తూకం తక్కువ కోసం రావడం కోసం ఇవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఒక బంగారం కాయ, 2 ముత్యాలు వేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం తూకం తక్కువలో చేసుకోవచ్చు. చాలా రకాలైనటువంటి కాయలు తయారు చేసేవండి. అవన్నీ మీకు అందుబాటులో చూపించడానికి లేవు, ఎందుకంటే చేసాం, చాలా రకాలు చేసాం. ఈయనెవరో కొత్తగా కనపడుతున్నారు అనుకుంటున్నారా? నేను చేసేటటువంటి పనిలో నాకు తోడుగా సహాయంగా ఉండి ఎంతో అద్భుతమైనటువంటి వస్తువుల క్రియేషన్లో ఇతని పాత్ర కూడా ఉందన్నమాట. సో మేమిద్దరం ఇంకొక వ్యక్తి కలిపి చేస్తాం. అంత అద్భుతమైనటువంటి పనులు తయారు చేసే శక్తి మాకు భగవంతుడు ఇచ్చారనమాట. నీకేమనిపిస్తుంది చెప్పు? ఈ వస్తువు ఎలా బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చెప్పు. నేను చేసిన అట్లా వస్తువుల్లో ప్రతి వస్తువు కూడా ఎంతో డిఫరెంట్గా ప్రత్యేకతలతో ఉండేటటువంటి ఆభరణాలేనండి. అంత వెరైటీగా, డిఫరెంట్గా. జ్యువెలరీ షాప్లో మీరు చూసేటటువంటి వస్తువులన్నిటికీ పోటీగా, దానికన్నా అందంగా మేము చేయగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో చూస్తారు. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ఫాలో అవుతుండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.